రాయితో కొట్టడం జరిగింది. గౌడలో పేకలాగా ఉండి కొట్టుంటాడు. ఓకే, జగన్ గారు ఎలక్షన్స్ కి వచ్చే ముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. కానీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఆల్రెడీ మోడీ గారితో సమావేశం అవడం జరిగింది. సో ఆయనతో చాలా సార్లు కలవడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ మాట్లాడిండు. సో హోదా అయినా తీసుకొస్తాను, లేకపోతే ప్యాకేజ్ అయినా తీసుకొస్తా అని చెప్పి అన్నాడు. సో ఇంకా రెండు రాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చినాము, చూసినాం మన పథకాలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిండో ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ చేసిండు. సో ఇంకోసారి ఛాన్స్ ఇస్తే కనుక ఈసారి ప్రత్యేక హోదా, పోలవరం, నెక్స్ట్ మన రాజధాని 3 కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే అయిపోదు కదా, మినిమం ఒక 10 years ఛాన్స్ ఇస్తేనే కదా ఏదైనా తెలిసింది డెవలప్మెంట్ అనేది. ఓకే, జగన్ గారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మద్యపానం నిషేధిస్తా అన్నాడు. మద్యపానం నిషేధం జరిగిందంటారా? మద్యపానం నిషేధం ఇస్తా అన్నాడు అంటే గనక ఇప్పుడు సడన్ గా జనాలు మద్యం మానేస్తే గనక మద్యం అనేది ఒక డ్రగ్ లాంటిది. సో సడన్ గా మానేస్తే కనుక పిచ్చలు అయిపోతారు జనాలు. అలాగని చెప్పి సడన్ గా మద్యపానం నిషేధం చేశారు అనుకో, జనాలు అందరూ పిచ్చలు అయిపోతారు అని చెప్పి మెల్లమెల్లగా దాన్ని డిగ్రేడ్ చేస్తున్నాడు. సో కొంచెం రేట్లు పెంచడం గానీ, కొంచెం టేస్ట్ తగ్గించడం గానీ అలాంటివి చేయడం వల్ల మద్యం మీద వ్యామోహం పోతుంది. సో అట్లా మెల్ల కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు. సడన్ గా మానేస్తే కనుక జనాలు ఏమైపోతారో ఆలోచించుకోవాలి కదా. సో జగన్ పై మొన్న రాయితో దాడి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇక వేరే అపోజిషన్ వల్ల లేదా ఎవరు కొట్టారేమో తెలియదు. సో జగన్ మీద రాయి కొడితే ఆ నెత్తి మీద తగిలి గతం మర్చిపోయి ఇక మళ్ళీ ఎలక్షన్స్ రాడేమో అని చెప్పి ఒక దీని మాత్రం రాయితో కొట్టుంటారు. సో అది ఒక చిన్న రాయి అవడం వల్ల జగన్ గారు సేఫ్ అవడం జరిగింది. సో ఇదంతా ఏమంటున్నారంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్, ఇది కావాలనే సింపతి కోసం చేశారని కొంతమంది. పొలిటికల్ స్టంట్ అంటే కన్ను మీద నెత్తి మీద ఎవరైనా కొట్టించుకుంటారా అన్న? ఇదేనా అతర సినిమాల? ఏం పొలిటికల్ స్టంట్ కాదు, ఇది రియల్ గా ఏదో రాయితో కొట్టడం జరిగింది. గౌడలో పేకర్ లాగా ఉండి కొట్టుంటాడు. సో నాకు తెలిసిన పొలిటికల్ స్టంట్ అయితే కాదు. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే రాజకీయ పరిస్థితుల ప్రభావం చూసుకుంటే కనుక మళ్ళీ జగనే సీఎం అయితే మళ్ళీ బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ వైజాగ్ అనేది డిక్లరేషన్ కూడా చేశాడు రాజధాని కింద. సో మళ్ళీ ఇప్పుడు సీఎం కట్టబెడితే కనుక వైజాగ్ అనేది ఒక రాజధాని కింద అయిపోతుంది. సో ఇక న్యాయబద్ధంగా అంటే కనుక కర్నూలు ఇస్తా అని చెప్పి అన్నాడు. అలాగే అమరావతి కూడా చేస్తా అన్నాడు. సో 3 రాజధానులు ఆల్రెడీ బిల్ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ సీఎం అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో జగన్ సీఎం అయితే బెటర్.